హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాహు ఆర్ఎస్ వరల్డ్. మళ్ళీ వచ్చేసాం మేమైతే మీ రమణ శ్రీదేవి సహోదరి. ఇయాలటి రెసిపీ ఏంటి చెప్పండి కేఎఫ్సి. చూడండి కేఎఫ్సి లెగ్ పీసెస్ తో వచ్చే ఈ రోజు అయితే వెరైటీ రెసిపీ కదా, కేఎఫ్సి లెగ్ పీసులతో అయితే వచ్చేసినామండి. ఈ రోజు అయితే మా బాబు ఒకటి ప్లాన్ చేసిండు. చెప్పనా ఎప్పుడు వట్టిగానే పెట్టుకుంటున్నామని ఈసారి అయితే బెట్టింగ్ తో 100 రూపీస్ బెట్టింగ్ అనమాట. చూడండి 100 300 అయితే ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు తీసుకోవాలన్నట. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన లెగ్ పీసులు కాబట్టి వాడే లప్ప తినేసి విన్ అయ్యి 300 నొక్కేద్దామని ప్లాన్ చేసేస్తూ. కాకపోతే నేను కానివ్వను, నేను కూడా తినేస్తా లపలప. స్టార్ట్ చేద్దాం. అప్పటి నుంచి ఒక గంట నుంచి వెయిట్ చేస్తున్నాం. ఒక లెగ్ పీస్ కింద పెట్టి ఇంకొక లెగ్ పీస్ తీసుకొని తినాలి. ఏదన్నా తీయగా కంప్లీట్ తినాలి. కొద్దిగా పీస్ ఉండదు దానికి, ఏం ఉత్త బొక్కని బోన్స్ ఏ ఉండాలి అంతే. ఓకే వేడి చేసి మన ఓకే అండి. 1 2 3 స్టార్ట్. సూపర్ యమ్మీ యమ్మీ యమ్మీ. పైన క్రిస్పీ క్రిస్పీ, లోపల కూడా జ్యూసీ జ్యూసీ. సౌండ్ ఉంది, సౌండ్ చూడండి. అది మసాలా సూపర్ అవుతుంది. హలో మమ్మీ ఏంటో అటు చూసి అక్కడ చేసి 300 నొక్కేదామని ప్లాన్ చేసి అడిగాడు. అందుకే మాత్రం జిట్టో కేఎఫ్సి ఏ మాత్రం తగ్గలేదు. నేను అప్పట్లో ఒకసారి కేఎఫ్సీలో తిన్నాం, కానీ డబ్బులు మాత్రం బాగా అయింది. మనం అంత బడ్జెట్ పెట్టలేము. కేఎఫ్సీలోకి పోయి ఇంత ఈ లెగ్ పీస్ దూరం తిరిగింది మాకు. అడిగి ఘోరం ఫీల్ అయినాము. మనిషికి 2 పీసులు తీసుకున్నాం అంతే. తీసుకునేటప్పుడు 2 కదా అనిపించింది. బిల్లు పట్టుకొని వచ్చినాక పీసులు అయిపోయాయి. ఈ కేఎఫ్సీ మాత్రం ఇది మాత్రం కొనుక్కరాలేదు, నేనే తయారు చేశానండి. నమ్ముతలేదా? నిజంగా నేనే తయారు చేశానండి ఇంట్లోనే. కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చూడండి. నా ఫస్ట్ ఛానల్ అప్లోడ్ చేస్తా. సూపర్ టేస్టీ ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు కూడా చేసేసుకోండి. ఉప్పు మమ్మల్ని మాటలో పెట్టి హరిబాబు అయితే అలా చేస్తుండు. ఇప్పటికే ఆల్రెడీ ఒకటి తినేసిండు ఫస్టే. అంత మంచి టేస్టీ రెసిపీ. మా బావనేమో సౌండ్ అయితే మస్తు పోటీ పెట్టుకుందామన్నాడు. అసలు నాకు ఇష్టం లేదు ఈ పోటీ. పోటీ అని టేస్ట్ మిస్ అయిపోదాను. మళ్ళీ అదే పోటీ లేకుండా తినాలి. ఫస్ట్ మేము అనుకున్నాం, మేమైతే పోటీ లేకుండా ఫ్రెండ్స్ చూపించి చుట్టాలు తిన్నాం అనుకున్నాం. పీస్ లోపల కూడా సూపర్ ఉడికింది. లోపల కూడా ఎక్సలెంట్. సౌండ్ కూడా కర్ర సూపర్ సౌండ్ వస్తుంది. అది బుక్క ఉట్టుకుంటుంది. తీసుకున్నావారా? రాలేదండి. చేసే చేయగానే ఓ నేను పోటీలు ఉన్నాయి ఒక నేపి రాలేదు. మళ్ళా మళ్ళీ డబ్బులను చూసి ఫస్ట్ విన్నర్ మాట ఆస్వాదించుకుంటా తింటనే అన్నాడు. ఇంకొంచెం కబ్బేలా ఉంది ఇప్పటికి కూడా లేదు.
పెద్ద నాకేసి చిన్న డాడీ తీసుకున్నాడు. అబ్బా పెట్టేదా మీరు డాడీ అయిపోయింది మమ్మీ డాడీ కూడా. ఏంటది నాకు నేను మళ్ళీ తర్వాత వాళ్ళు బాగా చూస్తాను. అబ్బా వేరే ప్లేట్ పెట్టేదా రెస్పెక్ట్ వస్తుంది. ప్లేట్ అయితే తింటారు. అందులో ప్లేట్ గిట్టయా భువన్ కూడా ரொம்ப వస్తాను చిన్నప్పుడు వాళ్ళు అది చేయడా అన్ని సరే నువ్వే ఒకరు లేవు అప్పుడు కొన్ని పెద్ద వాళ్ళకి అప్పుడు నువ్వే లేవు ఒక్క పిల్లలు పెద్ద వస్తుంది. చూడండి మనం ఇంతమంది చేస్తాం అనుకోలేదు లక్ష్మీ ప్లేట్ ముందు మా అమ్మ కేఫీ కంప్లీట్ అయిపో మీరు మూడు వాళ్ళు కావాలని సీఎం గెలవాలని ముందు చిన్న ఉంటాడు ఆ రోజు రెండు తింటే టైట్ కాలే అదే మూల కానీ 500 పోయినట్టే కానీ అసలు ఏ మూల కూడా అనలేదు. ఇలా ఒకటి వరకు టైట్ అయిపోయింది. మనం చూసుకోవచ్చు పెద్ద పెద్ద ఆలోచన అప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒకటి మాత్రం ఇంటి వల్ల సూపర్ బా మమ్మీ థ్యాంక్ యూ బా థ్యాంక్ యూ శ్రీదేవి థ్యాంక్ యూ ఇలాంటి లెగ్ పీస్ ఇచ్చినందుకు గిఫ్ట్ ఇది దయచేయాలి చెప్తాం దీనిలో కలిసేటట్టున్నా ఆల్రెడీ ఎన్నో లెగ్ అయిపోయిందంటే ఉందా గత బిర్యానీ తిన్నా కానీ అబ్బో అయిపోయింది. టమాటో పడగానే పోటీ కరెక్ట్ లేదు. ఇట్లా పెట్టుకుంటు ఇంత మంచిగా రెసిపీ తిన్నట్టు కూడా లేపాయి బుత్తనేమో నిండింది కానీ నాలుగకేమో అయిపోయింది. బొత్తనే 300 కోసం వీర లెవెల్లో యుద్ధం చేసిండ్రు. కాంపిటీషన్ ఉండాలన్నాడు అట్టి కూర్చుంటే ఒక ఎంపీ తింటాను స్టార్టింగ్ ఎన్ని తిన్నాడు ఒకటి ఒకటి 2 3 తిన్నాడు.
3 పేజీలు నింపిండు ఇంకా అది ఒకటి పెద్దదే ఏ కొన్ని తిన్నాడు తీసుకో ఇక 300 నీ చేతి పెట్టు గెలిచిండు ఒకసారి నీళ్ళు పెడతానా నేను కొనుక్కుంటా నేను కలిసినాయి స్నాక్స్ అన్న కొనుక్కుంటా బొమ్మలన్నా కొనుక్కుంటా లేకపోతే ఎప్పుడైనా స్కూల్లో ఏమైనా ప్రాజెక్ట్ ఇస్తే పైసలు కూడా ప్రాజెక్ట్ వర్క్ కొనుక్కుంటా ఫన్నీ బాబు అయితే మొత్తం మీద పండి బాబాయ్ వీర లెవెల్ వీర లెవెల్ గిఫ్ట్ పండి బాబు ఇక ఒకటి వేసుకో కృషి చేద్దాం అంటుంది అయ్యో పండి బాబు విజయం గిఫ్ట్ నాకు అదే అనుకున్నా నేనే అనుకున్నా కానీ ఎగ్జిబిషన్ చూసిన వాళ్ళు కొంచెం అబ్బా కానీ మావాడు ఎట్లా తిన్నాడు మావాడు తింటాడు అనుకోలేదు వాస్తవానికి ఆల్రెడీ మావాడు తిన్నాడు కాబట్టి అనుకున్నా కానీ 300 కోసం ఆ డబ్బులు అవుతుంది తిన్నాడు తెలిసి బర్ర పరగదు సరే ఫ్రెండ్స్ మా వీడియో ఇవరాక మీరు ఓపిక కొద్ది చూసినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు అలాగే ఫస్ట్ అయితే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి లైక్ మాత్రం కంపల్సరీ అలాగే అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మరి ఒక మంచి తిండిపొట్టి వీడియోతో అయితే మేము ముందుకు వస్తామండి బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్